ప్రభు మన మధ్యలోనే ఉన్నారు. ఆయన మనతో మాట్లాడును గాక. ఆయన స్వరమును మనం గమనించుదుము గాక. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక మాట మనం చదువుకుందాం. యోబు గ్రంథము మొదటి అధ్యాయం 10వ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. యోబు గ్రంథము మొదటి అధ్యాయం 10వ వాక్యంలో రాయబడిన దాన్ని చదువుతున్నాం. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి గదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేతనే అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి ఒక విషయాన్ని మనం గమనిద్దాం. అదేంటంటే చదువుతున్నాను, గమనించండి. నీవు అతనికి అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. ఆమేన్. హల్లెలూయా. అక్కడ 3 విషయాలు ఉన్నాయి. అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును. ఆమేన్. ఈ 3ంటికి ఏం చేశాడు దేవుడు? కంచె వేశాడు. ఎందుకు అలా కంచె వేయటం జరిగింది? యోబు ఇంటి దగ్గరే అలాంటి మాటను మనం చూడగలం, కానీ ఇంకొక చోట ఆ మాట మనకు కనబడదు. అనేక మందికి ఇల్లులు ఉన్నాయి, కానీ చుట్టూ కంచె వేసినటువంటి పరిస్థితి మనకు కనబడదు. యోబుకును అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తానికిని, సంపాదించిన ప్రతి వస్తువు కావచ్చు, డబ్బు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, పొలము కావచ్చు, ఆస్తిపాస్తులు కావచ్చు, భూమి కావచ్చు, జంతు సంపద కావచ్చు, సంపాదించిన దేనికైనా సరే ఆయన కంచె వేశాడంట. ఎలా ఇది సాధ్యం? యోబుని గురించి మనం ధ్యానం చేస్తే మొదటి వాక్యాన్ని ఒకసారి చదువుదాం. మొదటి అధ్యాయం 1వ వాక్యం. ఊజు దేశమందు ప్రార్థన అయిపోయింది, అప్పుడు బైబిల్ మూసేశారు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యం. ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును, ఆమేన్, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఆమేన్. హల్లెలూయా. ఏమేం కలిగి ఉన్నాడు? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. 4 లక్షణాలు. ఈ 4 లక్షణాలు అతని జీవితంలోనికి రావడానికి కలిగిన కారణం, మెయిన్ పాయింట్ ఏంటంటే అతడు ప్రార్థనా పరుడై ఉన్నాడు. ఆమేన్. ఏంటిది? ప్రార్థనా పరుడు. ప్రార్థన మన జీవితాలను ఏం చేస్తుందంటే యథార్థతలోనికి తీసుకుని వస్తుంది. ప్రార్థన లేకుండా యథార్థవంతమైన జీవితం చేయటం అసాధ్యం. అది చర్చికి వెళ్ళే జీవితం చేస్తాం, వాక్యం చదువుతాం, ప్రార్థన చేస్తాం, వాక్యాన్ని చెబుతాం కూడా, వాక్యం చెప్పొచ్చు, సువార్త చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు, ఏమైనా చేస్తాం. సరైన ప్రార్థన జీవితం లేకుండా యథార్థవంతమైన జీవితం చేయటం అసాధ్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోబు కుటుంబం, యోబు సంపాదన, సమస్త ఆస్తిపాస్తులన్నిటి మీద
దేవుడు కంచి వేశాడు అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు యోబు మీద, కుటుంబం మీద, సమస్తం మీద ఆయన కనుదృష్టిని నిలిపి ఉన్నాడు. ఆమేన్. ఆయన చూస్తున్నాడు, అతని ఇంటి వారిని గమనిస్తున్నాడు. యోబుకు దేవుడే ప్రాకారముగా ఉన్నాడు. ఆమేన్. మనం ఎక్కడికైనా ప్రయాణం వెళ్తూ ఉంటే ప్రార్థన చేసుకుంటాం. నీ మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును గాక అని వాగ్దానం చేసావయ్యా, మాకు తోడయ్యుండయ్యా. ఉంటాడా? తోడయ్యుండని ప్రార్థన చేసుకుని వెళ్ళాడయ్యా, యాక్సిడెంట్ అయ్యి 2 కాళ్ళు ఇరిగిపోయినాయి అయ్యా, పెద్ద హాస్పిటల్లో ఉన్నాడయ్యా అని చెప్తాం. ఎందుకు అలా జరుగుతుంది? ప్రార్థన చేసుకుని వెళ్ళారయ్యా, ప్రార్థన చేసుకుని వెళ్ళారయ్యా, ఈ ప్రమాదం, ప్రార్థన చేసుకుని వెళ్ళారయ్యా, ఈ ఆటంకం, ప్రార్థన చేసుకుని వెళ్ళారు, ఈ సమస్య ఎదురైంది, ప్రార్థన చేసుకుని వెళ్ళారు, ఈ పోరాటం ఎదురైంది, ప్రార్థన చేసుకుని వెళ్ళారు, జయం లేదు, ఓడిపోయా, విఫలమైపోయింది, కార్యం సఫలం కాలేదు అని చెప్తా ఉన్నాం. కారణం ఏంటి? మామూలుగా పెదాలతో వాక్యం తెలుసు కదనని చేసుకుని వెళ్ళిపోయారు అంతే. కానీ యోబు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేసి దాన్ని ప్రార్థన గదిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు? యథార్థవర్తనుడిగా ప్రవర్తిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తున్నాడండి? అది యథార్థత. మీకు ఇంతకు ముందు కూడా కొన్ని విషయాలు చెప్పున్నా. ఏసీ గదిలోనికి వెళితే ఒక విధంగా ఉంటుంది, ఎండలోనికి వెళ్తే ఒక విధంగా ఉంటుంది, మంచు కాలంలోనికి వెళ్తే ఒక విధంగా ఉంటుంది. ఏసీ గదిలోనికి వెళ్ళగానే చాలా ప్రశాంతమైపోతుంది బాడీ అంతా. కొద్దిసేపటికి చెమటంతా ఆరిపోయేసి మనసంతా కూల్ మారిపోతా. ఏసీ గదిలో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆ ఎండ వేడి మీకు అర్థమవుతుంది. ఎండ వేడి మనకు అర్థమై ఏం మాట్లాడతాం? అక్కడ ప్రశాంతంగా ఉండిందబ్బా, అక్కడే కాసేపు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. అంటే దాని గురించి బయటకు వచ్చి కూడా మాట్లాడుకుంటాం. నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే దేవుని సన్నిధిలో మోకరించి మన ప్రార్థనలో గడిపే సమయము మన హృదయంలో ఉన్న కలవరాలు, దుఃఖాలు, ఆందోళన, గలిబిలి, గందరగోళం అంతా ప్రార్థనలు అవన్నీ కొట్టివేయబడాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థనలో నుంచి బయటకు వచ్చినటువంటి తర్వాత ఆ ప్రార్థనలో ఉన్న దైవికమైనటువంటి ఆ ప్రసన్నత, ఆ ప్రభావం మన మీద ఉండాలి. అది ఆమేన్. ఏసీ గదిలోనికి వెళ్తే ఏసీలో నుంచి బయటికి రాగానే ఎండలోనికి రాగానే ఎండ స్పర్శ మనకు అర్థమవుతుంది. కానీ దేవుని సన్నిధిలోనికి వెళ్ళినటువంటి వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందని అంటే, ఇదిగో యోబు ఏం చేస్తున్నాడట? యథార్థవర్తనుడు. మోషే కొండ మీద ఉన్నాడు, 40 దినాలు కొండ మీద ఉన్నాడు. కొండ మీద నుండి దిగి వచ్చినటువంటి తర్వాత మోషేకి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే, నా ఇల్లంతటిలో నమ్మదగిన వాడు, నా ఇల్లంతటిలో సాత్వికుడు. మోషే జీవితంలో ఎన్నో దెబ్బలు ఎదురయ్యాయి. ఇశ్రాయేలు ప్రజలు లక్షల మంది తన మీద తిరుగుబాటు చేస్తా ఉంటే, ఏం మోషే, మాకు అక్కడ సమాధులు లేవని ఇక్కడికి తీసుకుని వచ్చావు, ఇక్కడ తీసుకుని వచ్చి కనీసం తిండి పెట్టవు, నీళ్ళు, ఏం మనిషివు నువ్వు? మా సావేదో మేము అక్కడ సస్తాం కదా, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికేనని సనుగుతూ ఉంటే, గొనుగుతూ ఉంటే, పోరాడుతూ ఉంటే మోషే అంటున్నాడు, అవునా సరేలే అని తగ్గించుకుంటాడు. మాట రావడంలే. మాటల్లో ఏమంటాలి? ఆ మాటలు వినంగానే నిన్ను ఒకరు తిడుతున్నట్లుగా, నిన్ను గాయపరుస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటే నీకేమనిపిస్తుంది? నీలో ఉండేటువంటి అవయవాలన్నీ వేడెక్కిపోతా ఉంటాయి. అవయవాలన్నీ వేడెక్కిపోయేసి మాట్లాడకుండా ఉండలేవు ఇక. ప్రైజ్ ది లార్డ్. వాడు ఒకటి మాట్లాడే లోపల మనం 100 మాట్లాడేస్తాం. దేవునికి స్తోత్రం. అయితే మోషే సంగతి ఏంటి? దేవుని సన్నిధిలోనికి వెళ్ళి బయటకు వస్తే మోషే ప్రజలతో మాట్లాడలేకపోతున్నాడు. వాళ్ళు అంతగా గాయపరుస్తూ ఉంటే, గుండెలను పగలగొట్టే మాటలు మాట్లాడుతూ ఉంటే మోషే నోరు తెరవలేకపోతున్నాడు. అది దేవుని సన్నిధి యొక్క స్పర్శ నీ మీద ఉండాలి. అది ఆమేన్. దేవుని సన్నిధిలోనికి వెళ్ళినటువంటి తర్వాత
ఆ సన్నిధిలో మనలో ఉన్న లోపాలన్నీ, ఏంట లోపాలు? ఒక మాట అంటే తట్టుకోలేము, అవయవాలన్నీ ఉడికెక్కిపోతాయి, ఉద్రేకం వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, ఆవేశం వచ్చేస్తుంది. ఆ లోపాలు, ఆ బలహీనతలన్నీ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి కాల్చివేయబడాలి. ఆమేన్. అవన్నీ తొలగింపబడాలి. ఆమేన్. అవన్నీ లేనటువంటి వానిగా, అక్కడ పోగొట్టుకునే వానిగా దేవుని ప్రసన్నతతో మనం బయటికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. యోబు అలాగే చేశాడండి. యోబు ప్రార్థనాపరుడు. అతని ప్రార్థన ఏం చేసింది అంటే, దేవుడు దేశంలో ఎంతో మంది ఉంటే యోబును ప్రత్యేకంగా చూస్తా ఉన్నాడట ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఎలా చూస్తున్నాడు? ప్రత్యేకమైన దృష్టి యోబు మీద పెట్టేస్తున్నాడు. అలాగా మన కుటుంబం మీద దేవుని కను దృష్టి ప్రత్యేక కోణములో ఉండాలి. ఆమేన్. ప్రార్థన దేవుని మన యొద్దకు ఆకర్షింపచేస్తుంది, దేవుని కనుదృష్టి ఉండేటట్లు చేస్తుంది, దేవుడు మనకు తోడుగా ఉండేటట్లుగా, ఆయన మనతో సహవాసం ఉండేటట్లుగా చేస్తుంది. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన లోపాలన్నీ మనకు కనపడతాయి. సాధారణంగా ప్రార్థన చేసేటప్పుడు మామూలుగా అందరి పరిస్థితి ఎలా ఉంటుందని అంటే, శరీరం ఏమో ఇక్కడే ఉంటుంది కానీ మైండ్ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది, చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ప్రార్థన ఏమో గంట చేస్తాం, అలారం పెట్టుకుంటాం, మోకాల మీద ఉంటాం, ప్రార్థన చేస్తాం, కానీ గంట చేస్తాం, కానీ మైండ్ ఎక్కడ ఉంది? మనసు ఎక్కడ ఉంది? మనసు అంతా అక్కడ. రేపు ఏం చేయాలి? ఏందబ్బా ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంది, నా భార్య ఎట్లా, నా పిల్లకాయలు ఎట్లా, రేపు కాలేజ్ పరిస్థితి ఏంది, రేపు స్కూల్ పరిస్థితి ఏంది, పిల్లకాయల ఫీజులు ఏంది, అది ఎట్టపోయింది, ఇది ఎట్టపోయింది. మనసు అంతా ఇక్కడ ఉంది, కానీ బాడీ ఏమో, బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. నువ్వు 1000 గంటలు చేస్తే ఏం లాభం? అలా కాదు. సంవత్సరాలు పొడిగితే చేసిన ఆ ప్రార్థన చెల్లదు. ప్రార్థన చేసుకున్నామండి, అయినా ఏదో దెబ్బ తగిలిందండి, ప్రార్థన చేసుకున్నాం, అపజయం, ప్రార్థన చేసుకున్నాం, పోరాటం, ప్రార్థన చేసుకున్నాం, సమస్యలు, ప్రార్థన చేసుకున్నాం, రోగం వల్ల ప్రార్థన చేసుకున్నావు బాబు. ఏ మనసుతో చేసావు? నీ మైండ్ ఏకీభవించిందా? దేవునితో మనసు కలిసిందా? ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో మన మనస్సు ఎప్పుడు కలుస్తుందంటే, దేవుని సన్నిధిలో మనం మోకరించినప్పుడు మన లోపాలన్నీ మనకు కనపడతాయి. మొదట, అరే బాబు నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావురా, నీ మాటలు కొంచెం మార్చుకో, నీ చూపులు కొంచెం తగ్గించు. అందరూ నిద్రపోయారనుకొని ఫోన్లు చూస్తూ ఉంటావురా, అరే అది మానరా బాబు. నిద్రపోయారని అనుకుంటావు నువ్వు, నేను కనిపెడుతుంటుంది ఇంకొక కన్ను, అది తెలియదు నీకు సంగతి. నువ్వు ఆ స్వభావం మానుకోరా బాబు అని మోకాలేయంగానే ప్రభు ఆత్మ మనకు చెప్తా ఉంటాడు. నువ్వు రహస్యంగా చేస్తున్నావు అని అనుకుంటావురా, నేను ఇంకా రహస్యం అందున్న దేవుని నేను చూస్తున్నానని నీ ప్రక్కనే ఉండి అని అంటాడు. ఈ లోపాలన్నీ దేవుని సన్నిధిలోనికి వెళ్ళిన తర్వాత మన హృదయంలో నుంచి నోటి ద్వారా అన్నీ బయటకు వచ్చి, అయ్యా ఈ లోపాలతో ఉన్నానయ్యా, ఈ బలహీనతలతో ఉన్నానయ్యా, అన్నిటిని మనం ఒప్పుకొని విడిచిపెట్టగలగాలి. ప్రైజ్ ది లార్డ్. లోపాలన్నిటిని సరిచేసుకున్న తర్వాతనే నీ మనస్సు దేవునితో కలుస్తుంది. లోపాలు సరిచేయబడకుండా మనస్సు దేవుని ఆత్మతో కలవాలంటే అది అసాధ్యం. ఎన్ని సంవత్సరాలైనా ప్రార్థన చేయి, మందిరానికి వెళ్ళి ప్రయోజనం ఉండదు. స్కూల్లోనికి పోయి కూర్చొని గమ్ముగా వచ్చేస్తే వాడు 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్లో ఫెయిల్ అవుతాడా, పాస్ అవుతాడా? సరే ఈ సంవత్సరం అయితే కట్టరాయిరా, ఫెయిల్ అయ్యి మళ్ళీ మొదటి నుంచి చేరరా. ఎన్ని సంవత్సరాలు చేరితే ఏం లాభం? అక్కడ పోయి ఏం చేయాలి? స్కూల్లో టీచర్స్ చెప్పిన దాని మీద లక్ష్యం ఉంచి మైండ్లో ఉన్న చెత్త చెదారం అంతా తీసేసి, ఆటల మీద, వాటి మీద, వీటి మీద ఉన్నటువంటి ఆ మైండ్ తీసేసి టీచర్స్ చెప్పేదాని మీద మనసు పెట్టి శ్రద్ధగా ఇంటికి వచ్చిన తర్వాత చదివి దాన్ని ప్రాక్టీస్ చేస్తా, మళ్ళీ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ పెడితే ఎగ్జామ్ రాస్తామంటే టీచర్స్ చెప్పే దాని మీద దృష్టి పెట్టాలి. అలాగనే
దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత మన ప్రార్థన అంటే ఎలా ఉండాలని అంటే, ప్రార్థన గదిలోనికి నువ్వు వెళ్ళి మోకరించగానే నీ లోపాలన్నీ నీకు కనపడాలి. నీ హృదయాన్ని నువ్వు చూడగలగాలి. నీ హృదయాన్ని, నీ మనస్సును చూడకుండా నీ మనస్సు దేవునితో కలవలేదు. దేవునితో మన మనస్సు కలపడానికి ప్రతి దినము ప్రాక్టీస్ చేయాలి. ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడపాలి. రోజుకి ఎన్నిసార్లు అవకాశం ఉంటే అన్నిసార్లు దేవుని సన్నిధిలో గడుపుతూనే ఉండాలి. గడుపుతున్న సమయంలో ఎక్కడ మనం ఫెయిల్ అయిపోతున్నాం, ఎక్కడ బలహీనం అవుతున్నాం, ఏ సందర్భంలో నా మనసు డైవర్ట్ అవుతుంది, ఏ సందర్భంలో ఏ విషయంలో నా మనసు డైవర్ట్ అయిపోతుంది, దేవునితో నా మనసు ఎందుకు కలవటం లేదు, వెంటనే దాన్ని గుర్తించగలగాలి. ఆ ప్రార్థనలో కూడా ఇలా ప్రార్థన చేయకుండా మనం జయం పొందాలి అని అంటే పొందలేం బిడ్డలారా. ప్రార్థనలోకి వెళ్ళిన తర్వాత మన లోపాలన్నిటిని తొలగించుకోగలం. ప్రతిరోజు ప్రార్థనలో గడపాలి. మామూలుగా ఎవరినైనా మనం అడిగాం, ప్రార్థన చేసుకుంటున్నారా రోజు? ఎక్కడ చేసుకుంటున్నామండి? ఒకటే పనులు. నేను రోజు చెప్పే మాటలే ఒకటే పనులు అన్నట్టు. ఒకటే పనులు అని చెప్పి కడుపుకి వేయకుండా ఉన్నావా? అది పనిగా వండుతావా? ఎన్ని పనులున్నా వండటం మానేస్తావా? వండటం మానుతావా? కానీ ప్రార్థన మానుతా. తినటం మానుతావా? కానీ ప్రార్థన మానుతా. నిద్రపోవటం మానుతావా? కానీ ప్రార్థన మానుతా. ప్రార్థన మానుతాం, పని మాను. ప్రార్థన మానుతాం, అన్నీ చేసుకుంటాం. ఇంకా దేవుడితో మనసు కలవాలి అని అంటే ఎలా? దేవుడు మన మీద కనుదృష్టి నిలపాలి అంటే ఎలా? దేవుడు మన మీద, మనకు చుట్టూ కంచె వేయాలంటే ఎలా? దేవుడు తన కనుదృష్టిని మన మీద నిలపాలి అని అంటే మన మనస్సు ఆయనతో కలుస్తూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడిపే అనుభవం కావాలి. ఒక్కరోజు దేవుని సన్నిధిలో గడిపే అనుభవానికి దూరం అయితే నా అనుభవంలో జరిగింది చెప్తున్నా. ఒక్కరోజు ప్రార్థన చేయకుండా దేవుని సన్నిధికి దూరం అయితే, మోకరించినప్పుడు ప్రార్థనలో ఉన్నప్పుడు మనసు అంతా గలిబిలైపోతాడు. వెంటనే ఆ స్పర్శ అర్థమవుతుంది నాకు. అరే ఏంద్రా బాబు, నిన్నంతా నా మనసు ప్రార్థన చేసేటప్పుడు అటు ఇటు వెళ్ళడం లేదు కదా, ఈరోజు నా మనసు డైవర్ట్ అయిపోతుంది. ఏంటి కారణం ఏంటంటే, ఓహో నిన్న ప్రార్థనలో లేమన్నా, మొన్న ప్రార్థనలో లేమన్నా. వెంటనే మనస్సాక్షిని చెప్పగలగాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అలాగున దేవుని సన్నిధిలో ప్రార్థన అనుభవం లేకుండా దేవుని కనుదృష్టి మన మీదకి రాదు బిడ్డలారా. తినడానికి తింటాం, 3 పూట్ల తింటాం, డబ్బులు సంపాదిస్తాం, ఇంటి మీద ఇల్లు కడతాం, ఉద్యోగాలు సంపాదిస్తాం, వ్యాపారం చేస్తాం, లాభాలు వస్తాం, ఎన్నైనా లోక సంబంధముగా ఎన్నైనా సంపాదిస్తాం, కానీ దేవుని కనుదృష్టిని పొందలేం, దేవుని కాపుదల పొందలేం, దేవుని యొద్ద నుండి వచ్చే క్షేమాన్ని పొందలేము. దేవుని కాపుదల మనకు కావాలి అని అంటే, దేవుని సంరక్షణ కావాలి అంటే, దేవుని తోడు, దేవుని సహవాసం, దేవునితో స్నేహం, దేవుని కనుదృష్టి మన మీద ఉండాలంటే బిడ్డలారా ప్రార్థనా జీవితం కావాలి. యోబును జాగ్రత్తగా గమనించండి. అతని ఇంటి వారికి అతను చేస్తున్న ప్రార్థన యొక్క రికమెండేషన్ అతని పిల్లల మీదకి పోతుంది, భార్య మీదకి పోతుంది. ఆయన భార్య గురించి రాయబడిందా? ఎవరి గురించి రాశాడు దేవుడు? కుటుంబంలో ఉండాల్సింది యజమానుడి ప్రార్థన ఉండాలి మనకు. ఆమేన్. యజమానుడే చతికిలు పడి ఉంటే ఏంటి పరిస్థితి? యజమానుడికి మోకాళ్ళ అనుభవం లేదు, యజమానుడికి ప్రార్థన అంటే నచ్చదు, యజమానుడికి దేవుని సన్నిధి అంటే నచ్చదు అంటే ఇకనేంటి ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? దేవుడు నాకు ఉదయాన్ని ఇస్తున్నటువంటి ఆలోచన. అబ్రహామును చూడు, ఇస్సాకును చూడు, యాకోబు చూడు, ఏలియాను చూడు, ఎలీషాను చూడు, నోవాహును చూడు, హనోకును చూడు, ఏ వ్యక్తినైనా చూడు. ఇదిగో ప్రార్థనా పరులు పురుషుల గురించి ఎక్కువ రాయబడి ఉంది.
కొంతమంది స్త్రీలు అన్న అన్న ఎస్తేరు, ఇట్లా కొంతమంది స్త్రీలు ఉన్నారు. అట్లా కుటుంబం కట్టబడాలి అంటే, కుటుంబం కాపాడబడాలి అంటే, కుటుంబం క్షేమంగా ఉండాలంటే, కుటుంబం ఆశీర్వదింపబడాలంటే, కుటుంబం నెమ్మదిని అనుభవించాలంటే, కుటుంబం సమాధానాన్ని అనుభవించాలంటే, కుటుంబంలో ఆరోగ్యం ఉండాలని అంటే, దేవుని కనుదృష్టి ఉండాలంటే, సమస్తమైన దేవుని దీవెనలకు ప్రార్థన అనుభవం ప్రాముఖ్యం. ఆమేన్. అన్ని పనులకు ప్రాముఖ్యతనిస్తాం కానీ ప్రార్థనకు ప్రాముఖ్యతనివ్వలేం. మనం ప్రార్థనకు ప్రాముఖ్యత కావాలి. ఇప్పుడు ఈయన కాలేజీకి వెళ్తున్నాడు, ఎన్ని పనులు ఇతని ఇంటి మీద ఉన్నా అతని డ్యూటీ ఏంటి? కాలేజీకి వెళ్ళిపోవాలంటే. ఒకవేళ ఇంట్లో వాళ్ళు పని అప్పగించారా, ఎంతవరకు చేస్తాడు? కాలేజ్ టైం వరకు చేస్తాడు. టైం అయిపోయిన తర్వాత ఏం చేయాలి? కాలేజీకి వెళ్ళిపోవాలి. అయితే మనం ఏం చేస్తాం? సన్నిధి టైం అవుతున్నా కూడా ఈరోజు పోకపోతే ఏమవుతుంది, ఈరోజు పోకపోతే ఏమవుతుంది అనేటిది అంటారు. అదే కాలేజీకి అయితే ఫీజు కట్టేది ఎందుకురా, పో కాలేజీ పో, పని చేయలేదులే పో అననే తరివేస్తాం. జాగ్రత్తగా ఆలోచించండి. స్కూల్లో ఫీజులు కడుతున్నామని, కాలేజీలో ఫీజులు కడుతున్నామని చెప్పేసి ఫీజు కట్టేది ఎందుకురా, పని చేసిపించుకోవడానికి, నీ ద్వారా ఇంట్లో ఉండాలిక, వెళ్ళు కాలేజీకి వెళ్ళి, స్కూల్కి వెళ్ళి నేను తరుగుతాం వాళ్ళని, వాళ్ళు రెడీ చేస్తాం. అయితే దేవుని సన్నిధికి మనం రెడీ అవుతామా? దేవుని సన్నిధిని అంత ప్రాముఖ్యమైనటువంటిదిగా మనం విలువిస్తామా, గౌరవిస్తామా? మనం విలువ ఇవ్వకుండా, మనం గౌరవం ఇవ్వకుండా దేవుడు మనకి ఎలా ఇస్తాడు? నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఆయన చెయ్యాల్సిన కార్యం అంతటిని సిలువలో జరిగించేసి ఉన్నాడు. ఆయన ప్రేమకు సాదృశ్యంగా ప్రాణమే ఇచ్చేసాడు నీకు. మరి నువ్వేం చేయగలవు? పని వదులుకోలేవు, ఉద్యోగాన్ని వదులుకోలేవు, ఇంకొక దాన్ని పక్కన పెట్టలేవు, ఇంకొకటి పక్కన పెట్టలేవు. ప్రార్థనకు నువ్వు సమయాన్ని ఇవ్వగలగాలి. యోబు జీవితాన్ని చూడండి. ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. యోబు జీవితంలో, యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యాన్ని ఒకసారి చదువుతున్నాను, గమనించండి. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో. కన్ఫర్మ్ కాదు అది, ఇంకా ఒకవేళ ఇలా చేస్తుంటారేమో అని అనుకొని యోబు చేసే పనంట దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. ప్రైజ్ ది లార్డ్. నిత్యము అలాగే చేస్తుండ. ప్రతిరోజు పిల్లల కొరకు మానక ప్రార్థన చేసేవాడు. ఈరోజు తల్లిదండ్రులుగా మన పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నామా? ప్రతిరోజు మానక నిత్యము అలాగే చేస్తున్నా అంటే యోబు అరుణోదయమున పిల్లల కోసం లేస్తున్నాడు. యోబు దేవుని సన్నిధిలో ప్రార్థనాపరుడుగా ఉండి ఆ ప్రార్థనలో నుంచి వచ్చినటువంటిది ఏంటిది? యథార్థత. న్యాయవర్తనుడు, న్యాయం చేస్తాడు. ఈవంటే నాకు ఇష్టం, నేనంటే ఈమెకి ఇష్టం, అందుకని నా పక్షంగా మాట్లాడాలి, నేను ఆమె పక్షంగా కాదు కాదు కాదు. లోకంలో ఒక సామెత ఉంది కదా, తమ్ముడు తనవాడైనా ఏదో ఉంది కదా, తమ్ముడు తనవాడైనా నాకు ఏదో సామెత ఒకటి ఉంది, తెలిసిన నుండి చెప్పండి. నా సై బుర్రలాగా దొరుకుంటా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తమ్ముడు తప్పు చేసినాడని తనవాడని అన్యాయంగా మాట్లాడదు, న్యాయంగా మాట్లాడాలి.
ధర్మం తప్పిపోకూడదు, న్యాయం తప్పిపోకూడదు. అట్లాగా యోబు ఏం చేస్తున్నాడు? ప్రతి నిత్యము అలాగా చేస్తూనే ఉన్నాడంట. ప్రార్థన చేస్తున్నాడంట, మానక ప్రార్థన చేస్తున్నాడంట. తన కొరకు ప్రార్థనలో వెనుకబడలేదు, తన కుటుంబం కొరకు చేసే ప్రార్థనలో వెనుకబడలేదు, నిత్యము ప్రార్థన చేస్తున్నాడంట. ఒక్క మాట ఆలోచించండి, నేను ముగించేస్తాను, ఎక్కువ వివరించండి చెప్పను. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో చూడండి. ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవర్తనుడు అయి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. అతనికి 7,000 గొర్రెలు, జాగ్రత్తగా గమనించండి, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 జతల ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండేను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉన్నాడు. ఏమండి, ఒకసారి ఆలోచించండి. ఇంత గొప్ప ఆస్తిపరుడు, ఇంతమంది పనివారు కలిగిన వాడు ఏం చేస్తున్నాడు? ఇక్కడికి వచ్చి నిత్యం ఏం చేస్తున్నాడు? చెప్పండి, కొంచెము మాట్లాడండి. మాట్లాడమంటామంటే మాట్లాడండి, చెప్పండి. ప్రార్థన చేస్తామన్నాడు. రాదు, సైతాన్ చెప్పలేదు, తమాషా కాదు అది. నోరు తెరవలేదు సైతాను, తమాషా కాదు అది. చెప్పలేదు, చెప్తే మళ్ళీ వాడు కొడతాడు. మళ్ళా ప్రైజ్ లార్డ్. ఏం చేస్తున్నాడు? ఎంత గొప్ప ఆస్తిపరుడు! రాష్ట్రంలో, జిల్లాలోనా, ఆ గ్రామంలోనా, మండలంలోనా కాదు, దేశములో. ఏ దేశము? తూర్పు దిక్కు దేశాలు అన్నిటిలో కల్లా గొప్పవాడంట. అబ్బబ్బబ్బబ్బా, ఆస్తి విలువ అంతా చెప్పేశాడు. కానీ ఏం చేస్తున్నాడట? ప్రార్థన. అబ్బా, అంత ఆస్తిపరుడికి ప్రార్థనతో అవసరం ఏందబ్బా? నాది ఇక్కడ ఏంటబ్బా దేవునితో అవసరత ఏంటి? ఎంతమంది పనులకి పనులు అప్పగించాలి? ఆయన ఖాళీగా ఉండగలడా? అసలు ఖాళీగా ఉండగలడా? అంతమంది పనులు వచ్చి ఆయన దగ్గర జీతాలు తీసుకునే వాళ్ళు, ఆయన దగ్గర మాట్లాడే వాళ్ళు, తూర్పు దిక్కు దేశపు జనులందరిలో గొప్పోడు అంటే ఇక ఎంత విలువ ఉంటుంది, ఎంత గౌరవం. ఎంతమంది ఆయన చూసి వచ్చిపోయే వాళ్ళు, మాట్లాడేవాళ్ళు, ఆయన మాట కోసం, ఆయన రికమెండేషన్ కోసం ఎంతమంది వచ్చిపోయే వాళ్ళు ఉంటారు. ఒక ఎమ్మెల్యే దగ్గరకు మనం వెళ్ళాలంటే ఎంత రికమెండేషన్ కావాలి? ఆయన ఖాళీగా ఉంటాడా? అపాయింట్మెంట్ దొరుకుద్దా? కానీ ఇక్కడ తూర్పు దిక్కు దేశపు జనులు అందరూ గొప్పవాడు అంటండి. ప్రైజ్ లార్డ్. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తా ఉన్నాడు అంటండి. ప్రైజ్ లార్డ్. ఎన్ని పనులు లేవు ఆయనకి? ఎన్ని పనులు లేవు? ఈరోజు మనకైతే ప్రార్థన తప్ప మిగతా పనులన్నిట్లో నిమగ్నం అయిపోయి ఉంటాం. ప్రార్థన తప్ప మిగతా పనులన్నిట్లో. కానీ ఈయనకి అన్ని పనులున్నా అన్ని ప్రక్కన పెట్టేసి చూసుకోండి, మీరు చూసుకోండి అని చెప్పి బాధ్యతలన్నీ అప్పగించి ఈయన ఏం చేస్తున్నాడు? మనం ఏం చేస్తున్నాం? దానికి రివర్స్లో ఉన్నాం. యోబు చుట్టూ కావలి వచ్చిన దేవా, మా చుట్టూ కూడా వచ్చాయా అబ్బా, యోబు చేసిన ప్రార్థన నీకు ఉందమ్మా అని అంటాడు ఆయన. ప్రార్థన లేదులే ప్రభు, ఎట్టొకటి చూడు ఆయన, నువ్వు చూడకపోతే ఎట్టయ్యా అని అంటాం మనం. అట్లా కుదరదమ్మా, అట్లా కుదరదు. యోబు అన్నీ మానుకొని ప్రార్థన చేశాడు. యోబు మీద దేవుని కను దృష్టి ఉంది. ఆమేన్. యోబుకు సాతానుడు ఊరికినే ప్రార్థన చేస్తుండ, ఊరికినే భయభక్తులు కలిగి ఉన్నాడా? నువ్వు దీవించాడు కాబట్టి అలా కొన్నాడు అని అంటే, సైతానా దీవిస్తేనే కదరా, నేను దీవించకపోయినా దీవినంత తీసేసిన యోబు నమ్మకస్తుడుగా ఉంటాడు. ఆమేన్. చెప్తే యోబుకు చెప్పాడు ఆ సంగతి. యోబు సైతాన్ తెలిసి చెప్పేశాడు, నువ్వు నాయన తొందరపడతావేమో, ఉద్రేకపడిపోతావేమో, నన్ను దూషిస్తావేమో, ఆ రోగం వచ్చింది, ఈ రోగం వచ్చింది, ఆస్తి పోయింది, ఈస్తి పోయింది అని చెప్పేసి తొందరపడతావేమో అని అన్నాడా? యోబుకు తెలియదు ఆ సంగతి. దేవునికి సాతాను గాడికి మధ్యలో జరిగిన పోరాటం ఇది. కానీ యోబు ఏం చేశాడు? 7,000 గొర్రెలు పోయా,
కుమారులు బాయ, కుమార్తెలు బాయ, ఎద్దులు బాయ, ఆడగాడిదలు బాయ, గొర్రెలు బాయ, ఆస్తులన్నీ పోయా, పొలం అన్నీ పోయినా. యోబు ఏం చేస్తున్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన నిన్నేం చేస్తుందంటే, ఎన్ని సమస్యలైనా రాని, ఎన్ని పోరాటాలైనా రాని, ఎన్ని నిందలైనా రాని, ఎన్ని అవమానాలైనా రాని, తూర్పు దేశపు జనులందరిలో గొప్పోడు కదా, గొప్పోడు ఇంటి దగ్గరకు వచ్చేరా, ఏందిరా ఇంత గొప్పోడు ఇంట్లో ఒకేసారి ఇంత మరణం రావటం ఏంటి? అమ్మో ఈయన యథార్థవంతుడు అన్నారు, అమ్మో ఈయన న్యాయవంతుడు అన్నారు, భయభక్తులు కలిగినోడు అన్నారు, చెడుతనమును విసర్జించిన వాడు అన్నారు, ఏంటి ఇతని ఇంటిలోనే మరణం? చుట్టుప్రక్కల నుంచి ఎంతమంది వస్తారు? ఎవరికైనా ముఖం చూపించుకోవడానికి చెల్లుద్దా? అతనికి గుండె పగిలిపోయే విషయం కదా అది. కానీ ఎలా తట్టుకోగలిగావయ్యా యోబు అంటే, నిత్యము నేను ప్రార్థన చేసేవాడను. ప్రైజ్ అలా. ఎంతమంది నన్ను గురించి చెడ్డగా మాట్లాడుకున్నా పర్వాలేదు, నా తండ్రి నన్ను క్షేమంగానే ఉంచుతాడు. ప్రైజ్ అలా. సాతానుడు ఆ కంచె అంతా దేవుడు తీసేస్తే, సాతానుడు ఒక్కసారి లోపలికి వెళ్ళేసి పిల్లలు, ఆస్తి పాస్తులు మొత్తం గలిబిలి గందరగోళం చేసేస్తే, ఒక్కొక్క కాపురు వస్తే, అయ్యా ఇలా జరిగింది, అయ్యా అయ్యా ఇలా జరిగింది, ఈ వార్త చెప్తూనే గుండె పగిలిపోతా ఉంది. మరలా ఇంకొకటి వచ్చి ఇంకొక వార్త చెప్ప, ఎన్ని వార్తలైనా చెప్పని యోబు ఏం చేస్తున్నాడంటే, మోకాళ్ళ మీద దేవానికి స్తోత్రం. అవునా, ఇలా జరిగిందా? ఓకే. ఏం ఎంత సమాధానంగా ఎంత నెమ్మదిగా ఉంటాడా? నీ పిల్లలు చనిపోయారయ్యా అని అంటే, అవునా, ఓకే. అదేంది? కారణం ఏంటి? ప్రార్థన. ప్రైజ్ లార్డ్. ప్రార్థన మరణకరమైన వార్తల ద్వారా కూడా నీ గుండెల్లోనికి కలవరం రానివ్వదు. ఆమేన్. ప్రార్థన లేకపోతే నీకు ఇంత చిన్న సమస్య వచ్చి అట్టన్నా కూడా లారీ గుద్దినట్టు ఉంటుంది నీకు, లారీ గుద్దినట్టు ఉంటుంది నీకు. కానీ యోబును పిల్లలు చనిపోయారయ్యా 10 మంది ఒకే రోజు ఒకేసారి అంటే యోబు ఏమంటున్నాడు? యెహోవా నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన అండి, ప్రార్థన. ఈరోజు మన ప్రార్థన ఎలా ఉంది? ప్రార్థన చేసాం, గంట చేసాం, మోకాల మీద. నీ మోకాల మీద కేకాల మీద కాదు, ప్రార్థనలోకి వెళ్ళాక నీ లోపాలన్నీ నీకు తెలుస్తున్నాయా? నీ బలహీనతలు నీకు తెలుస్తున్నాయా? నోరు, చూపులు, చెవి, వినికిడి, చేతులతో, కాళ్ళతో, సర్వ శరీరముతో, మనస్సుతో, ఆలోచనలతో చేసే లోపాలన్నిటిని గుర్తించగలుగుతున్నామా? వాటిని ఒప్పుకొని విడిచిపెట్టగలుగుతున్నామా? వాటికి దూరంగా ఉండగలుగుతున్నామా? ప్రత్యేక జీవితం చేయగలుగుతున్నామా? మరొకసారి దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు మనసు అటు ఇటు తిరగకుండా మనసు దేవుని ఆత్మతో కలుసుకోగలుగుతుందా? ఈ విషయాలండి. దేవుని సన్నిధిలోనికి వెళ్ళిన తర్వాత విడిచిపెట్టిన పాపాన్ని, ఒప్పుకొనిన పాపాన్ని మరలా నువ్వు దేవుని సన్నిధిలో నుండి బయటకు వచ్చిన తర్వాత నీ చుట్టూ అది తిరిగి నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు ఆ పాపపు స్పర్శ నువ్వు కనుగొని దాన్ని ద్వేషించగలుగుతున్నావా? దాని యొద్ద నుండి నువ్వు పారిపోగలుగుతున్నావా? దాన్ని నువ్వు జయించగలుగుతున్నావా? ఇది ప్రార్థన. ప్రార్థన చేశాడు యోబు. ప్రార్థన చేస్తే ఒప్పుకున్నవన్నీ, విడిచిపెట్టినవన్నీ, ఇదిగో కుటుంబంలో శోధన కాలములో, శోధన వచ్చిన సమయంలో యోబు ఏం చేస్తున్నాడు? మహిమ వచ్చేలాగే ప్రవర్తిస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. చుట్టుప్రక్కల దేశాల్లో ఉన్న ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. అరే బాబు, ఏందిరా ఇంట్లో ఇంతమంది పిల్లలు చనిపోతే చివరికి భార్య వచ్చి యోబుని తిడుతున్నా కూడా యోబు ఏమంటున్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడబాబు. మన భాషలో చెప్పాలంటే షట్ అప్ యువర్ మౌత్, టేక్ యువర్ సీట్. నువ్వు కూర్చోవలసిన కాడ కూర్చో, షట్ అప్. కానీ యోబు, యెహోవా నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. తన యొక్క ప్రార్థన నిత్యము ప్రార్థన చేయుచుండేటువంటి వాడు గనుక అతనికిని, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమునకును దేవుడు చుట్టూ ఏమేస్తున్నాడట?
కంచె వేసి ఉన్నాడు. ఆమేన్. ఈరోజు మన కుటుంబాలలో క్షేమం ఉండాలన్నా, ఆరోగ్యం ఉండాలన్నా, సమాధానం ఉండాలన్నా, సంపాదించింది కాపాడబడాలన్నా మన కుటుంబంలో ఏముండాలి? ప్రార్థన ఉండాలండి. అమ్మే నువ్వు చేయి ప్రార్థన. నువ్వేడబోతా? నేను తిరుగుతా ఊరంతా, నేను తిరుగుతా కానీ ఊరంతా. నువ్వు చేయి ప్రార్థన. అవునా? యోబు భార్య ప్రార్థన చేయలా, యోబు ఊరంతా తిరగల. యోబు ఏం చేస్తున్నాడు? అబ్రహాం ఏం చేశాడు? ఇస్సాకు ఏం చేశాడు? యాకోబు ఏం చేశాడు? ఏలియా, ఎలీషా, హనోకు, నోవాహు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? అమ్మే నువ్వు చెయ్యి, అమ్మే నేను బాత, నేను తిరుగుతా ఉంటున్నా, నాకు అక్కడ పని ఉంది కానీ ఆ డబ్బులు ఇస్తాను అన్నారు, ఏ డబ్బులు ఇస్తాను, షటప్ ప్రార్థన చేయని చెప్పాలి. ఆమేన్, ఆమేన్. కూర్చో, ప్రార్థన చేయవా, అన్ని పనులు ఉంటాయి. ఆపో, ఇంత గొప్పోడే, ఇంతమంది పనివాడు కలిగిన వాడు ఏం చేస్తున్నాడు? ప్రార్థనలో ఉన్నాడు. ఏడయ్యా యోబు ఏడారంటే ఆయన కనపడిపోయిన ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దావీదుని చూడండి, దావీదు రాజు సింహాసనం మీద ఉండాల్సి ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? సింహాసనం వద్దు నాకు, కిరీటం వద్దు నాకు, రాజదండం వద్దు, అది వద్దు ఇది వద్దు అని చెప్పేసి దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేస్తాను. అయ్యా నాకు సింహాసనం కంటే నీ సన్నిధి ముఖ్యమయ్యా అని అంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అందుకనే దావీదు సింహాసనం తరతరములు నిలుచును అని చెప్పాడు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా, నా మాట ఒకటి, ప్రార్థన కావాలి. ప్రార్థన చేస్తున్నామంటే చేస్తున్నా కాదు, నీ లోపాలన్నిట్లో నుండి నువ్వు విడుదల పొందాలి. స్నానం చేస్తే ముక్కు మీద చెమట పోకుండా, మొహం మీద మురికి పోకుండా నువ్వు చేసిన స్నానం అంటారా? నీళ్ళు పైన దిగబోసుకొని వస్తే మురికిపోద్దా? హలో, అర్థమవుతుంది నా భాష? స్నానం చేసామండి ఉదయం నుంచి సాయంత్రం దాకా చెమటలో తిరిగా, ఇప్పుడే స్నానం చేసి వచ్చింది అని అన్నాం. స్నానం చేసి వచ్చి నీళ్ళు దిగబోసుకుంటావు, సోపేసి రుద్ది 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 మళ్ళీ ఏం చేస్తాం? అద్దం ముందుకు పోయి అమ్మో సోపు చేసి పౌడర్ మీద పౌడర్ పోసి ఏమేస్తాం? అబ్బా అది లేకపోతే బాగుండదండి, అది కావాలండి. ఏదది? మా పాస్టర్ చెప్తాం, కోతి ముడ్డి ఇది ఒకటి, రెండు ఒకటేనంట. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన అనేటువంటిది ఏం చేయాలంటే నీకు స్నానం చేయించినట్టుగా ఉండాలి. స్నానపు గదిలోనికి వెళ్తే చెమట పోయేసి, మురికి పోయేసి, దుర్వాసన అంతా పోయేసి ఫ్రెష్ అయిపోయినట్టుండవే, మొహం కలకల్లాడిపోతుంది, సోప్ వేసి 3 సార్లు రుద్దినట్టుండవే అని అంటాం. అదే సోపు లేకుండా నీళ్ళు పోసుకొని వచ్చి మొహం కడుక్కపో, ఇప్పుడే మేము స్నానం చేసి వస్తాం, నీ మొహం స్నానం చేసినట్టుందరా రే, ఎవరైనా చెప్పండి మొహం స్నానం చేసినట్టుందన్నారు. ఎందుకు? వాడు మొఖం అంతా చెమట గారిపోతా ఉంటాడు, స్నానం చేసినా కూడా జిడ్డు జిడ్డుగా ఉంటుంది, జోముగానే ఉంటుంది. కారణం ఏంటి? చెమటే పోవాలా నువ్వు స్నానం చేస్తే, నీళ్ళు దిగపోసుకొని వచ్చిన వాటి రాను అని అంటారు. అట్లాగా ప్రార్థన చేస్తున్నానండి. ఎట్లాంటి ప్రార్థన అది? నీళ్ళు దిగపోసుకొని వచ్చిన ప్రార్థన. వర్షంలో తడిసి వచ్చిన మొహం ఎట్లా ఉంటుంది? స్నానపు గదిలోనికి వెళ్ళి సోప్తో రుద్దుకొచ్చిన వచ్చిన మొహం ఎట్లా ఉంటుంది చూడండి. ఆత్మీయతలో మన క్రియలు కూడా, మన ప్రవర్తన కూడా వర్షంలో తడిసి వచ్చినట్లుగా ఉండకూడదు. మన ప్రార్థన దేవుని సన్నిధిలోనికి వెళ్తే ఏసీ గదిలోనికి వెళ్ళి బయటకు వచ్చిన వాడు ఏసీలో నుంచి మాట్లాడతాడు. ఏసీ బది సూపర్గా ఉంది, సూపర్గా ఉంది అన్నాడు. నువ్వు ప్రార్థన గదిలో నుంచి బయటకు వస్తే నీ ప్రవర్తన కనబడాలి. లోపం తొలగిపోయింది, బలహీనత తొలగిపోయింది అని నువ్వు ఒక క్రొత్త వ్యక్తిగా కనబడాలి. ఆమేన్. దేవుడు మన వెనుకడిలో ఈ మాటలు ఆశీర్వదించును గాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం.